ప్రార్థన. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాద్విలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. చదవండి. 4వ శ్లోకం, పేజ్ 38 అండి. అవచ్ఛిన్న ఇవాజ్ఞానాత్ తన్నాసే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయే అంశుమానివ. మేఘములు తప్పుకున్నప్పుడు సూర్యుడు స్వయముగా ఎలా ప్రకాశిస్తున్నాడు, ఆయన ప్రకాశించడానికి ఎవరు ఏ కర్మ చేయకుండానే స్వయంగా ఎలా ప్రకాశిస్తున్నాడు, అలాగే అజ్ఞానం తప్పుకోగానే జ్ఞానం ప్రకాశిస్తుంది. చదవండి. సాధకులు ఇక్కడ గుర్తించవలసిన రహస్యం ఒకటి ఉన్నది. జీవుని ఊహ అనుకొనుటలు సత్యమైతే అదైనా ఏదో ఒక రూపంలో సత్యమై ఉండి అనేకం లేకుండా పోతుంది. ఊహ అనుకొనుటలు సత్యం కాదు కనుకనే ప్రతిసారి మార్చుకుంటూ అనేకములు అనుకొనవలసి వస్తున్నది. ఇక్కడ ఇంకొక రహస్యం ఏమిటంటే, ప్రతిసారి తన ఊహను అసత్యంగా చేసి ఇంకొకటి అన్వేషింపచేసేది తన స్వచ్ఛమైన నిజరూపమే. ఇది గుర్తించవలే. రెండు వాక్యాలని బాగా పరిశీలించాలండి. నిజ జీవితంలో ఒక చిన్న పిల్లవాడిని ఆట బొమ్మల షాప్ కి తీసుకెళ్ళాం. వాడికి బొమ్మలన్నీ వేరు వేరే. ఏనుగు బొమ్మ వేరే, జీపు బొమ్మ వేరే, కారు బొమ్మ వేరే, ఏరోప్లేన్ బొమ్మ వేరే. వాడి దృష్టిలో అవి ఏ బొమ్మలు కావు. జీప్ తండ్రి ఉద్యోగానికో లేకపోతే బయటకు వెళ్ళొస్తే, ఏనన్నా ఏం చేశావు నాన్న అంటే, నేను ఏరోప్లేన్ ఎక్కానంటాడు, లేకపోతే నేను జీప్ ఎక్కానంటాడు, లేకపోతే నేను కారు ఎక్కానంటాడు, నేను ఏనుగుతో ఆడుకున్నాను అంటాడు, సింహంతో ఆడుకున్నాను అంటాడు. అతని దృష్టిలో ఏమిటవి ఇప్పుడు వాస్తవం, సత్యమే అతనికి. కానీ
కొద్ది కాలం అట్లా ఆడుకున్న తర్వాత అతనిలోనే ఒక ప్రేరణ కలిగింది, ఇవి నిజమైనటువంటివి కావు అని. దాని యొక్క నిజతత్వాన్ని పరిశీలించడం మొదలుపెట్టేటప్పటికి ఏమైంది, అవి చైతన్యశీలములుగా కనపడలా, జడములుగా కనపడ్డాయి. ఇంకా బొమ్మల్ని విసిరేయడం మొదలు పెడతాడు, ఇంకప్పుడు ఆడుకోవడం అనమాట. అప్పుడు ఆ పిల్లాడిని ఏం చేయాలి అంటే వాడికి నిజ వస్తు తత్వ దర్శనం చేయించాలి. సో పిల్లాడిని ఏం చేస్తారు, జూకు పట్టుకెళ్ళి నిజ ఏనుగుని చూపిస్తారు, నిజమైన సింహాన్ని చూపిస్తారు. ఒక ఇట్లా వాస్తవికంగా ఏమేమి ఉన్నాయో, ఒరిజినల్ బస్సు, ఒరిజినల్ కారు, ఒరిజినల్ ఏరోప్లేన్, ఇట్లాగా వాస్తవిక ప్రపంచంలోకి తీసుకొచ్చి బొమ్మల ప్రపంచంలోకి వాస్తవిక ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వాటిని, ఆ మీనియేచర్ని ఇక్కడ మ్యాక్రోలో చూస్తాడు, మైక్రోలో చూసిన దాన్ని ఇక్కడ మ్యాక్రోలో చూస్తాడు. అయితే ఇప్పుడు 3 రోజుల పిల్లవాడిని తీసుకెళ్లి ఏనుగు ముందు నిలబడితే గుర్తుపట్టగలడా? పట్టలేడు. 3 రోజుల పిల్లవాడిని సింహం ముందుకు కూర్చోబెడితే గుర్తుపట్టగలడా? గుర్తుపట్టలేడు. 3 నెలల పిల్లవాడిని కొద్దిగా బెటర్, 3 సంవత్సరాల పిల్లవాడు ఫర్దర్ బెటర్, ఫార్ బెటర్. సో ఏం జరుగుతోంది అక్కడ అంటే, సత్య దర్శనం చేయాలి అనేటటువంటి కాంక్ష నీలో బలంగా ఉన్నదన్నమాట. జన్మతః ఉన్నది ఉన్నట్లు తెలియబడవలను నాకు అనే జ్ఞాన పిపాస ఉంది. ఆనంద పిపాస ఎట్లయితే ఉందో మానవుడికి జన్మతః జ్ఞానకాంక్ష కూడా ఉంది. తెలియబడవలను, నాకు అన్నీ తెలియబడవలను, నేనన్నీ తెలుసుకోవడం జరగాలి అని జ్ఞాన పిపాస ఏదైతే ఉంటుందో అది జన్మతః ఉంటుంది అన్నమాట. అయితే ఆ జన్మతః ఉన్న స్వరూప జ్ఞాన పిపాస, నన్ను నేను తెలుసుకోవాలి అనేటటువంటి పిపాస ఆచ్ఛాదితమైంది భావనా ప్రపంచం చేత. భావనా ప్రపంచం ఎప్పుడైతే దాన్ని ఒక ముసుగు వలె ఆచ్ఛాదితం చేసేసిందో అభ్యాస బలం వలన, వాస్తవానికి తనకి భావనామయ ప్రపంచం అనేటువంటి ఆచ్ఛాదన ఉందా అంటే లేదు, కానీ అభ్యాస బలం వలన అది ఆచ్ఛాదితమైంది. ఎవరెవరికి ఏ స్వభావం ఉంటుందో ఆ స్వభావం ఉన్నటువంటి భావనామయ ప్రపంచం చేత ఆచ్ఛాదితమైంది. ఆ ఆచ్ఛాదితమైనటువంటి భావనా ప్రపంచంలో నుంచి ఎప్పటికప్పుడు ప్రతిరోజు స్వరూప జ్ఞానంలోకి షిఫ్ట్ అయిపోతుంటాడు, మారిపోతూ ఉంటాడు. మారిపోతేనే నిజ జీవితంలో సరిగ్గా ఉండగలుగుతాడు. మనం మానసిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళామనుకోండి, అక్కడ చూస్తే వాళ్ళందరూ వాళ్ళ భావనామయ ప్రపంచంలో వాడు మునిగిపోయాడు, వాడు నిజ జీవితంలోకి రావడం లేదన్నమాట. ఇప్పుడు దాన్ని ఏమన్నాం, మానసికమైనటువంటి సమస్య అండి ఇది అన్నాం. ఏమైందయ్యా అన్నాం. ఏదో వాడి జీవితంలో ఏదో ఒక సందర్భం వచ్చింది, ఆ సందర్భంలో దాన్ని బలవత్తరమైనటువంటి భావనగా స్వీకరించేటప్పటికి ఏమైందంటే ఆ భావన దగ్గర ఆ మైండ్ ఆగిపోయింది, మనసు ఆగిపోయింది. ఇప్పుడు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అవతార్ మెహర్ బాబా స్పష్టంగా మనకి తెలియజేశారనమాట. ఈ ప్రపంచంలో 2 రకాలైన పిచ్చివాళ్ళు ఉన్నారు. ఒక పిచ్చివాడికేమో మనోవేగం అత్యంత వేగంగా ఒకే భావన చుట్టూ తిరుగుతుంది. ఈ తరగతి వాడని మనం గమనిస్తే ఒక మాటనో లేకపోతే ఒక సందర్భాన్నో రోజులో కొన్ని వేల సార్లు, లక్షల సార్లు ఉచ్చరిస్తూ ఉంటాడు, దాని చుట్టూనే తిరుగుతుంటాడు. మనోవేగం అత్యంత వేగంతో పనిచేస్తుంది, హైయెస్ట్ వెలాసిటీతో పనిచేస్తుంది. ఇంకా అది ఎప్పటికీ మళ్ళీ మామూలు బయటికి రాదు. అలాంటి స్థాయి పిచ్చి వాళ్ళు ఉన్నారు. ఇంకో స్థాయి పిచ్చి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనసు సున్నా, వీళ్ళు మస్తులు అనమాట. వీళ్ళు పిచ్చి వాళ్ళ వల్లనే కనబడతారు. కొంతమంది ఈ మస్తులలో అవధూతలు కూడా ఉంటారు. అవధూతలకు దైవీ సామర్థ్యం ఉంటుంది అనమాట, దైవీ చైతన్యం వాళ్ళల్లో వికసించి ఉంటుంది. మస్తులకి అవధూతలకి కొద్దిగా తేడా ఉంది. అవధూతలు దైవ ప్రణాళికలో పనిచేస్తారు, ఎవరినైనా మేల్కొల్పగలుగుతారు. మస్తులు మేల్కొల్పలేరు. మస్తులు స్వీయానుభవంలో ఉండగలడే గాని మనసు శూన్యమైనటువంటి స్థితిలో స్వీయానుభవంలో ఉండగలుగుతాడే గాని ఇతరులను మేల్కొల్పగలిగే సామర్థ్యం మస్తుకు ఉండదు. అవధూత ఎంతమందినైనా మేల్కొల్పగలుగుతాడు. అలాగే అవధూతల్లో కొంతమంది మళ్ళీ సద్గురువులుగా ఉన్నారు. దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా, ఇలా చాలా మంది ఉన్నారు, మత్స్యేంద్రనాథుడు, ఇట్లా అనేక మంది. గతంలో చూస్తే భారతదేశంలో 3 మంది ఉన్నారు. ఇలా సద్గురువుల్లో మళ్ళీ అవతారులు ఉంటారు. అవతారంలో భగవంతుని యొక్క యథార్థ శక్తి పనిచేస్తుంది అనమాట. సో మనసు అన్న ఒక అంశము, పనిముట్టు మానవుడిని మనిషిని మనీషిగా చేస్తుంది.
ఎవరైతే ఈ మనోమయ ప్రపంచాన్ని, ఆ బుద్ధిగతమైన భావనామయ ప్రపంచాన్ని, చిత్తగతమైన వృత్తుల యొక్క స్వభావ ప్రపంచాన్ని, అహంకారం యొక్క తాదాత్మ్యతాభావ ప్రపంచాన్ని దాటగలుగుతారో, అధిగమించగలుగుతారో వాళ్ళకి నిజవస్తు దర్శనం, సత్య దర్శనం కలుగుతుంది, స్వప్రకాశ దర్శనం కలుగుతుంది, సాక్షిత్వ దర్శనం కలుగుతుంది. ఒక్కసారి గనక ఈ సాక్షిత్వ దర్శనాన్ని, స్వరూప జ్ఞానాన్ని గనక మానవుడు ప్రయత్నించి పొందగలిగితే అతనికి మిగిలినవన్నీ పనిముట్లు అవుతాయి. అతడు అకర్త. ఎటువంటి వాడయ్యా? ఏమండి, ఆయన రోజు ఇళ్ళకి వెళ్ళి భిక్షం అడుగుతాడండి అని భిక్షగాడి వలె చూశారు షిరిడి సాయిబాబా. ఆయన సద్గురు సార్వభౌముడు. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అందరికీ సద్గురు సార్వభౌముడు ఆయన. అటువంటి స్థాయి కలిగినటువంటి విశ్వ సద్గురువు భౌతికంలో చూస్తే ఎలా ఉన్నారట? ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి భవతే భిక్షాందేహిగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన భిక్షగాడనే అందామా? కాబట్టి భౌతికమైన కార్యాచరణ ఒక మహానుభావుని యొక్క దైవీ స్థితిని నిర్ణయించజాలదు, స్వరూప జ్ఞాన స్థితిని నిర్ణయించజాలదు. ఈ రకంగా గమనిస్తే అనేక రకాలైనటువంటి జీవన్ముక్తుని యొక్క చర్యలు, సద్గురువుల యొక్క చర్యలు, బ్రహ్మనిష్ఠుని యొక్క చర్యలు దైవీ ప్రణాళికను అనుసరించి మారిపోతూ ఉంటాయి. మరి అదే షిరిడి సాయిబాబా సద్గురుమూర్తిని ఇవాళ మనం ప్రపంచంలో అందరం కూడా ఓ పెద్ద మందిరం కట్టి, ఆయనకు ఒక పెద్ద శిలా విగ్రహం, పాలరాతి విగ్రహం పెట్టి, అన్ని షోడశోపచారాలు చేసి, అన్ని బంగారాలు వేయండి, ప్రపంచంలో ఉన్న చివరికి ఆయనకి చుట్టూతా సెక్యూరిటీ, అలారంలు, పోలీస్ బందోబస్తు ఇట్లా తయారైపోయాం. ఇప్పుడేం జరిగింది? నిర్గుణ నిరాకార స్థితిలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానం సగుణ సాకార స్థితికి దించబడేటప్పటికీ ఇన్ని రకాలైనటువంటి స్థాయి భేదాలతో కనబడుతుంది. సగుణ సహకారంలో అనేకంగా కనబడుతున్నదంతా నిజవస్తుతత్వమైనటువంటి నిర్గుణ నిరాకారమే. ఈ సత్యాన్ని గుర్తించాలి అంటున్నాడు. వాస్తవానికి అనేకత్వంలో ఉన్నటువంటి భావనామయ ప్రపంచం అంతా కూడా తాత్కాలికమైనటువంటిది. మనం అమ్మవారి గుడిలో కానీ, అయ్యవారి గుడిలో కానీ, దేవాలయానికి వెళ్ళి కనుక చూసినట్లయితే అక్కడ అనేక రకాలైనటువంటి అలంకారాలు చేస్తూ ఉంటారు మూలమూర్తి. ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు, ఒక్కొక్క ఉపచారాలు చేస్తుంటారు, ఒక్కొక్క ప్రసాదాలు పెడుతుంటారు, ఒక్కొక్క తీర్థం ఇస్తుంటారు. మూలమూర్తి మారిపోయాడా? అదే అయి ఉన్నాడు. యథార్థ దైవీ చైతన్యం మారిపోయిందా? మారిపోలేదు. తను తండ్రిగా వ్యవహరించాడు. తనలో ఉన్న దైవీ చైతన్యం మారిపోయిందా? ఆదిశంకరులకు. ఆదిశంకరుడు అంటే మన శంకర భగవత్పాదులనే కాదు, మొట్టమొదటిన్న శంకరుడు సదాశివుడు. సదాశివ కుటుంబిని అంటున్నాం కదా ఆవిడ్ని. మరి సదాశివుడు కూడా ఓ కుటుంబం ఉంది. కుటుంబం ఎలా ఉందండి అంటే వాళ్ళు అశరీరులు కదా. మరి అశరీర పద్ధతిలో ఎలా వ్యవహరిస్తారండి? అశరీరిగానే వ్యవహరిస్తాడు, సశరీరిగా ఉండడు. కానీ మనం ఆయన అశరీరిగా పట్టుకోలేం కాబట్టి ఆయనకు ఒక రూపాన్ని, ఓ విధానాన్ని, కొన్ని లక్షణాలని ఏర్పరిచి చైతన్య వికాసంలో తక్కువ స్థాయి చైతన్య వికాసం కలిగినటువంటి వాళ్ళకి ఆ సగుణ సాకార పద్ధతిగా శిక్షణ ఇచ్చి నిర్గుణ నిరాకార పద్ధతికి ఎదగడానికి, భావనామయ ప్రపంచాన్ని దాటడానికి, తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందడానికి ఆధారంగా ఒక సాధనని, ఒక నిచ్చెనని, ఒక విధానాన్ని కల్పించాం. స్పష్టంగా చెప్తున్నాం చూడండి. అంటే ఏమండి, శివలింగమే శివుడా అన్నాం అనుకో, ఏమండి బ్రహ్మాండం అంతా శివుడే అన్నాం. రెండో ఆన్సర్, సర్వే సర్వత్రా ఉన్నదంతా శివమేనయ్యా, డు అన్న ప్రత్యయం లేదు అక్కడ. సగుణ సహకారానికి వచ్చేప్పటికి శివమే కాస్త శివుడు అయిపోయింది. అది ఎట్లా అయ్యా అంటే తక్కువ చైతన్య వికాస భూమికలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం కోసం మహర్షులు చేసినటువంటి గొప్ప సాధనా ప్రక్రియ. అది ఎట్లా అంటే చిన్న పిల్లవాడికి, మూడు రోజుల పిల్లవాడికి, 3 నెలల పిల్లవాడికి ఏనుగుని సింహాన్ని చూపిస్తే వాస్తవికంగా మృత్యు భయం కలుగుతుంది. సకల జీవరాశులకు ఉండేటటువంటి జన్మతః ఉన్న ప్రాణ భయం వలన అతడు భీతి చెందే అవకాశం ఉంది. ఆ భీతి అతన్ని చాలా కాలం వెంబడించవచ్చు. అందుకే చిన్నపిల్లల్ని దేనితో అయినా కనుక చూపెట్టి భయపెడితే, అదిగో కూచాడు, ఇదిగో చీకటి, అదిగో పిల్లి వచ్చింది, అదిగో సింహం వచ్చింది, అదిగో అలా వచ్చింది, ఎలా వచ్చిందని చిన్నపిల్లల్ని భయపెడుతూ ఉంటారు. ఆ భయపెడితే ఆ భీతి భవభీతిగా మారిపోతుంది.
చాలా కాలం తర్వాత కూడా అది పనిచేస్తూ ఉంటుంది. 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చినా కూడా ఆ భీతి పనిచేస్తూ ఉంటుంది. మరి అటువంటి భావనామయమైనటువంటి అడ్డుగోడలు నిర్మించడం సమంజసమైన పద్ధతి కాదు. భయపడటం భయపెట్టడం రెండు జంతు లక్షణాలే. కాబట్టి నిజవస్తు తత్వాన్ని మనం కనుక గ్రహించినప్పుడు అది ఏకమై ఉన్నది, సద్వస్తువై ఉన్నది, స్వరూప జ్ఞానమై ఉన్నది, స్వప్రకాశమై ఉన్నది. అటువంటి లక్షణాల్లో ఉన్నటువంటి శుద్ధోహం బుద్ధోహం ముక్తోహం అయినటువంటి సాక్షి అయినటువంటి స్వాత్మ, ఇది సర్వే సర్వత్రా ఉంది. జగత్తుగా ఉన్నది కూడా ఆత్మయే, జీవులుగా ఉన్నది కూడా ఆత్మయే, బ్రహ్మాండముగా ఉన్నది కూడా ఆత్మ. అనంత విశ్వం కూడా శివమేనండి. అది కూడా ఒక లింగ రూపమే, అది కూడా ఒక జ్యోతిర్మండల రూపమైనటువంటిది అంతా కూడా శివమే. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి అంటే స్వరూప జ్ఞానం కావాలి. ఈ భూమండలం మొత్తం మీద ఏదైనా సరే ప్రకాశిస్తోంది అంటే, ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఏదైనా ప్రకాశిస్తోంది అంటే ఆ ప్రకాశం నేనే అన్నాడు విభూతి యోగం. పరమాత్మ స్వయంగా తన గురించి తానే తన అడ్రస్ ఇచ్చేసాడు, వెతికే పని లేకుండా. ఏమయ్యా ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఏదైనా సరే నువ్వు ప్రకాశాన్ని గమనించావంటే ఆ ప్రకాశం నేనే అయి ఉన్నాను. చూడండి ఎంత సులభంగా పరమాత్మను పట్టుకునే అవకాశం ఉందో. ఎక్కడెక్కడైతే ప్రకాశం, ఏమంటే ఒక జడ వస్తువు ఒక బల్బు ప్రకాశిస్తుంది, ఆ ప్రకాశాన్ని నేనే, బల్బు నేను కాదు. ఇలా గుర్తించమన్నాడు. సూర్యుడు, సూర్యప్రకాశం నేనే, నా శక్తి యొక్క ప్రభావం చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆత్మశక్తి యొక్క ప్రభావం చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రప్రకాశం అండి, అది అంతే. ఆ రోదశిలోకి వెళ్ళి చూస్తే భూమి కూడా చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యశక్తి ఇక్కడ కూడా ప్రతిఫలిస్తుంది. అప్పుడు ఇద్దరు చంద్రులు కనబడతారు. రాకేష్ శర్మ గారిని అడిగితే నాకు ఇద్దరు చంద్రులు కనబడుతున్నారు అన్నాడు. ఆయన చంద్రమండలం మీద ఉన్నాడు. సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, భూమి కూడా చంద్రుని వలె కనబడుతోంది, ప్రతిఫలన కాంతి వలన. కాబట్టి కనబడుతున్నటువంటిదే సత్యము, దృశ్యమే సత్యము అనేటటువంటి భావనామయ ప్రపంచంలో చేరిపోవడమే జీవభావము. దృశ్యరహితమైనటువంటి స్వప్రకాశంలో చేరిపోవడమే ఆత్మభావము. అక్కడ దృశ్యము లేదు, ద్రష్ట లేడు, దర్శనము లేదు, దృక్కు కూడా లేదు. చివరికి పరబాహ్యంలో అయితే స్వప్రకాశ స్థితిలో కనీసం దృక్కు అన్నా ఉంది. ఆత్మస్థితిలో అవతలకి దాటితే పరబాహ్యం అంతరిక్షంలో ఆ దృక్కు కూడా లేదు. సర్వదృగ్రహితం అది. పరబాహ్యంలో దృక్కు లేదు. అది ములుగుర్త సందులేక ఉన్నది. అలాగే ఆ ములుగుర్త సందులేక వ్యాపకమై ఉన్నటువంటి కథలన్నటువంటి మారనటువంటి అచలమైనటువంటి లక్షణం నీ ఉనికిలో కూడా ఉంది. అందువలనే నువ్వు సర్వత్రా వ్యాపించగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నావు. నువ్వు అనేకం కాదు, ఏకము కాదు, అనేకంతో పోల్చబడిన ఏకము కాదు నువ్వు. అంటే సాపేక్ష దర్శనం కాదు నువ్వు, అని నిరపేక్ష దర్శనం కూడా కాదు. దర్శనములు రెండు రకాలు, సాపేక్ష దర్శనం, నిరపేక్ష దర్శనం. ఈ రెండు దర్శనములకు ఆధారం దృక్కు. పరబాహ్యమైనటువంటి స్థితికి, చివరికి అచల స్థితికి చేరిపోయేటప్పటికి ఏ దర్శనము లేదు, ఏ దృక్కు లేదు, ఏ ద్రష్ట లేడు, ఏ దృశ్యము లేదు. జాగ్రత్తగా అనేకత్వం నుంచి ఏకత్వానికి, ఏకత్వం నుంచి నాహం అనేటటువంటి స్థితి. ఓహం అన్న ప్రశ్న, నేనెవరు అన్నది జన్మతః సకల జీవరాశి కలిగి ఉన్నప్పటికీ మానవుడొక్కడే నేనెవరు అనేటటువంటి సత్యాన్వేషణకి పూనుకొని స్వరూప జ్ఞానాన్ని పొంది భావనామయ ప్రపంచాన్ని దాటుతున్నాడు. ఆ కోహం అన్న ప్రశ్న అంత విశేషమైనటువంటిది అనమాట, అంత బలవత్తరమైనటువంటిది. జననం నుంచి మరణం వరకు, జననంలోనూ ఉంది, మరణంలో కూడా ఉంది. జన్మిస్తున్న ప్రతి శిశువు కోహంతోనే పుడుతున్నాడు. ఆ కోహం అనేది ఏడుపు. నేనెవరో నాకు తెలియజేయండి అని ఏడుస్తున్నాడు. జనన కాలంలో జరిగేటటువంటి రోదన అదే, మరణకాలంలో జరిగే వేదన కూడా అదే. ఆ వేదనలో కూడా నేనెవరో తెలియజెప్పమని అడుగుతున్నాడు. ఎవరో బయటి వాళ్ళు ఎవరు తెలియజెప్తారు? అది కూడా భావనామయ ప్రపంచంలో ఉన్న భ్రాంతియే. అందువల్ల తనను తానే తెలుసుకోవాలి, తనను తానే గుర్తిరగాలి, తాను సర్వవ్యాపకుడని తెలుసుకోవాలి. అనంత బ్రహ్మాండం అంతా కూడా, అనంత విశ్వం అంతా కూడా తానే అయి ఉన్నాడని, అఖండానంద స్వరూపుడని, అనంతానంద స్వరూపుడని, బ్రహ్మాండం అంతా తానే నిండి ఉన్నాడని, ములుగురిత సందులేక ఉండటమే తన స్వరూప లక్షణమని, సహజ లక్షణమని గుర్తించాలి. కదలని స్థితి, చెదరని స్థితి, మారని స్థితి తన స్వస్థితిని తెలుసుకోవాలి.
మారేదంతా శరీరమని, మారేదంతా ప్రపంచమని గుర్తించి తాను మారని వాడనని ఎవరైతే గుర్తించారో వాడు స్వరూప జ్ఞాన స్థితిలో ఉన్నాడు. వాడు వ్యవహార భేదం చేత మారటం లేదు, జగద్భేదం చేత మారటం లేదు. ఈ ప్రపంచంలో ఎవరు తన గురించి ఏమనుకున్నా కూడా ఈ ప్రపంచంలో అందరి చేత ఎక్కువ నిందించబడేవాడు ఎవడయ్యా అంటే పరమాత్మ. 800 మంది కోట్ల మానవులు భూమండలం మీద ఉండే అందరూ నిందించేది ఎవరిని అంటే పరమాత్మని. మరి ఇప్పుడు పరమాత్మగా ఉన్న కొరవ. ఒకవేళ స్తుతించబడాలన్నా కూడా అత్యంత స్తుతికారకుడు ఎవరయ్యా అంటే, కారణుడు ఎవరయ్యా అంటే పరమాత్మ. కారకుడు కారయిత కూడా ఆయనే. పొగడబడాలన్నా కూడా ఆయనను పొగిడినట్టుగా భూమండలంలో ఇంకెవరిని పొగిడే అవకాశం లేదు. సరే, మన పొగడతల చేత పొంగను లేదు, మన తెగడతల చేత ఆయన పొంగను లేదు, మానవులు ఆయనకి లేవు. తన స్వస్థితి ఎందు సహజంగా ఉన్నాడు. సర్వసాక్షి, సర్వకారణుడు, సర్వకర్త, సర్వహర్త, సర్వభర్త. ఇవి పరమాత్మ లక్షణాలు. సర్వజ్ఞుడు చూడండి, సర్వశబ్దంతో వాడబడేవన్నీ కూడా పరమాత్మ లక్షణాలు. కించిత్ కొద్దిగా ఆయనలో భాగం, అది మహత్ అయితే ఇది అణువు. అంత తేడా ఉంది జీవుడికి పరమాత్మకి. జీవాత్మ దేహమే నేననే, శరీరమే నేననే జీవాత్మకి, సర్వవ్యాపక బ్రహ్మాండ సాక్షి అయినటువంటి పరమాత్మకి మధ్య ఎంత భేదం ఉందయ్యా. అది మహత్తు, ఇది అణువు. కానీ లక్షణ సామ్యం చేత ఇది అది ఒకటే. ఈ పోలికలన్నీ వీళ్ళ తాతగారివేనండి అన్నాం చిన్నపిల్లవాడిని చూసి. ఆ చిన్నపిల్లవాడు పుట్టి 3 రోజులు కూడా కాలే, కానీ అందరూ పోలికలు లెక్కేసేసి వీళ్ళ తాతగారు పుట్టాడండి, వీళ్ళ ముత్తాతగారు పుట్టాడండి, ముత్తాతగారు తాతగారు పుట్టాడండి అన్నారు. లెక్కేస్తే ఏమైంది మరి? ఇప్పుడు ఆ ముత్తాతగారు తాతగారు ఎప్పుడో వెళ్ళిపోయాడు, 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం. ఆయన ఇప్పుడు అశరీరి, మళ్ళా సశరీరిగా ఇక్కడ కనబడుతున్నాడు అండి అన్నాం. అంటే అర్థం ఏంటి? లక్షణ సామ్యం. అంతేగాని ఈ 3 రోజుల పిల్లవాడు 300 ఏళ్ల వాడు అయ్యాడా? అంత అనుభవం వచ్చిందా? పోలిక. అట్లాగే శరీరమే నేననేటువంటి దేహాత్మ భావంతో అయితే ఏర్పడిన దాంట్లో అణు అనే శక్తి మాత్రమే. అదే పరమాత్మ స్థితిలో బ్రహ్మాండ సృష్టి చేయగలిగినటువంటి మహత్శక్తి. మరి ఆ మహత్తు ఈ అణువు లక్షణ సామ్యం చేత ఒక్కటే అయి ఉన్నది, నిర్ణయం చేత ఒక్కటే అయి ఉన్నది, జ్ఞానం చేత ఒకటే అయి ఉన్నది. అది ఏకం సత్. విప్రా బహుదా వదంతి. సత్యం ఏకమే అయి ఉండగా దాన్ని దర్శనంచి పొందినటువంటి విప్రులు ఎవరైతే ఉన్నారో, వేద పాఠంతు విప్రాణం, వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఈ జీవాత్మ అంటే ఏమిటి, ఆ పరమాత్మ అంటే ఏమిటి అనేది బోధిస్తారు. తద్వారా లక్షణ సామ్యాన్ని, నిర్ణయ సామ్యాన్ని గుర్తుపట్టగలిగే సామర్థ్యం వస్తుంది వాళ్ళకి. అలాంటి జ్ఞానంతో చెప్పాడు ఉన్నది ఇది, వేదం అంటే ఉన్నది ఇది అని చెప్పడం. సత్య దర్శనమే వేదం, స్వరూప జ్ఞాన దర్శనమే వేదం, స్వప్రకాశ దర్శనమే వేదం. అటువంటి నిర్ణయాత్మక క్రమాన్ని పొందినటువంటి స్వరూప జ్ఞాన నిష్ఠుడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తిన్నాడా, పడుకున్నాడా, లేచాడా, వ్యవహరించాడా, భిక్షాటన చేశాడా, అందరి మీద యుద్ధం చేశాడా, అందరితో సౌమ్యంగా ఉన్నాడా, శాంతంగా ఉన్నాడా, రౌద్రంగా ఉన్నాడా? ఇదంతా ఏమిటి? భావనామయ ప్రపంచం కదా, అనేకత్వం కదా, భ్రాంతి కదా, మిథ్య కదా. ఏమంటే ఆయన గురువా? అది కూడా భ్రాంతమే, అది కూడా భ్రాంతే. ఆయన శిష్యుడా? అది పెద్ద భ్రాంతి. అర్థమైందండి? కానీ ఏ దృష్టిలో చూస్తే? బ్రహ్మనిష్టతో చూస్తే, పరబ్రహ్మ నిర్ణయంతో చూస్తే, పరబాహ్య నిర్ణయంతో చూస్తే, పరమనేటటువంటి నిర్ణయంతో చూసినప్పుడు ఇవన్నీ లేనివైపోతుంది. ఎట్లా అంటే ముత్తాత స్థితిలో నుంచి చూస్తే మునిమనవాడి స్థితి లేనిదే కదా. మళ్ళా ఇతనికి మునిమనవాడు అనే స్థితి ఆ శరీరంతో వస్తుందా? రాదు కదా. కాబట్టి శరీరికి శరీరం పనిముట్టు, అశరీరికి శరీరే లేడు. మానవుడు ఎప్పుడూ కూడా జన్మతః శరీర భావంతో పుట్టినవాడైనప్పటికీ కూడా తాను శరీరి అనేటటువంటి స్థితికి, అశరీరి అనేటటువంటి స్థితికి జ్ఞానం చేత పరిణామం చెందాలి. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని అందరినీ మీరు 4 వాక్యాల్లో ఇమిడ్చారు. చదవండి. ఇది గుర్తించని జీవుడు ఇంకొక అసత్యమును సత్యరూపంగా ఊహించుకుంటున్నాడు. ఇంకంతా చెప్పేసా మీకు పాఠం అంతా. అదే ఈ విధంగా ఇంతవరకు నిత్యం తనకు కలిగిన జ్ఞానావకాశమును అజ్ఞానము చేత విడిచేసుకుంటూ వచ్చాడు జీవుడు. ఇది ప్రతి క్షణం జరుగుతున్న పరిణామం. ఇది అజ్ఞానం,
ఆ పరిమితమైన దాంతో ప్రవర్తించడం, ఇది అజ్ఞానం వదిలేయటం, స్వరూప జ్ఞానానికి మారటం. మరలా ఇంకో పని చేయటం. వ్యవహార కాలంలో చేసేదంతా అజ్ఞానమే, అవిద్యే. ఆ వ్యవహారం అంతా అజ్ఞానం కారణం అనుకోవడం, వదిలేయటం, మళ్ళీ స్వరూప జ్ఞానంలోకి చేరడం. మనం మెలకువలో వ్యవహరించేది, కళలో వ్యవహరించేదంతా వదిలేసి హాయిగా స్వరూప జ్ఞానం నిష్ఠైనటువంటి గాఢ నిద్రావస్థలో రోజు చేసి విశ్రాంతి పొంది, స్వరూప జ్ఞానాన్ని పొంది, చైతన్యాన్ని పొంది, ఆయా శక్తివంతులమై మరలా పునః వ్యవహారంలో వస్తుంది. గాఢ నిద్రావస్థలో మనం ఎక్కడికి పోయామంటే నీ స్వరూపంలోకి నువ్వు పోతున్నావు. ఎక్కడికి పోతున్నావు? అయితే నీకు ఆ ఎరుక లేకపోవడం వల్ల మరణ సమానమైనటువంటి నిద్రని, తామసిక నిద్రని పొందుతుంది. ఎవరికైతే ఎరుక కలిగిందో ఆ విశ్రాంతి ఎలా ఉంది, ఆ చైతన్య స్థితి ఎలా ఉంది, ఆ స్వప్రకాశ స్థితి ఎలా ఉంది, ఆ స్వరూప జ్ఞాన నిష్ట ఎలా ఉందో అనుభవం అవుతుంది. వాడు తురియ నిష్టను పొందుతాడు. కాబట్టి తప్పక ఈ అవస్థాత్రయాన్ని ఆయన తురియ స్థితికి మార్చుకోవాలన్నమాట. ఇది తనలో జరుగుతున్న పరివర్తనయే కనుక ఎప్పటికైనా తన నిజ తేజస్సు తనకు తెలివికి అందినప్పుడు తన నిజ రూపం తనకు కేవలమై అద్వైతమైనదిగా స్వయంగా ప్రకాశిస్తున్నది, అంటే తెలియవస్తున్నది. రాత్రిపూట మనం చంద్రప్రకాశాన్ని చూసామండి. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అన్నాం. అదే కొద్దిగా విచారణ చేస్తే చంద్రునికి ప్రకాశించే శక్తి లేదనే సత్యాన్ని గ్రహిస్తాం. సూర్యప్రకాశం యొక్క ప్రతిఫలనమే చంద్రుడు అని తెలుసుకున్నాం. ఇప్పుడు నిన్ను చంద్రుడు మోహింపజేసే అవకాశం లేదు. అలా లేని వాడికి చంద్రుడు ఆనందదాయకుడు, ఆనందకారకుడు. అబ్బా, చంద్రుడు ఎంత బాగున్నాడో, శరశ్చంద్రికలు ఎంత బాగున్నాయో, చంద్రుని యొక్క చంద్రికలు వెన్నెల ఎంత హాయిని కలిగిస్తున్నాయో, ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో అంటాడు. కానీ వాస్తవానికి కొద్దిగా మనం భూ వాతావరణంలోంచి బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ ఆనందదాయకమైనటువంటి అంశం అక్కడ ఏమి ఉండదని. కాబట్టి సాపేక్ష నియతితో, అవిద్యా మోహంతో, అజ్ఞాన సంఘంతో ఏర్పడుతున్నటువంటి ఆనందదాయకమైన అంశములన్నీ విషయానందమైనటువంటి ప్రపంచం, భావనామయ ప్రపంచం. అక్కడంతా అనేకత్వమే ఉంది. దాన్ని ఎప్పటికైనా సరే నివర్తింపజేసుకోవాల్సిందే. పాము కుబుసం ఎట్లా వదిలేస్తుందో అలా దీనంతా వదిలేసి తన స్వస్వరూప స్థితిని, స్వరూప జ్ఞాన స్థితిని, స్వప్రకాశ స్థితిని మానవుడు పొందవలసిందే. ఏమండి, ఎంతకాలం పట్టవచ్చు? అది శతజన్మల పర్యంతమైన, సహస్ర జన్మల పర్యంతమైన, బ్రహ్మకల్పాంతమైనా సరే సృష్టి యొక్క నియతికి లక్ష్యం ఇదే. స్వరూప జ్ఞాన నిష్టను పొందడమే సృష్టి యందు లక్ష్యము. మేఘాపాయే అంశుమాన్ ఇవ శ్లోకం ఉపమానంతో బోధిస్తున్నది. మేఘం తొలగితే సూర్యుడు స్పష్టంగా స్వచ్ఛంగా కనబడినట్లు, మేఘం అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు అస్పష్టంగానో లేనట్లుగానో మేఘపు ఆవరణను అనుసరించి అనేక వెలుగులలో కనబడుతున్నాడు. ఇప్పుడు అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ప్రకాశం వల్లనే చీకటి తొలుగుతుందని చెప్పారు. ప్రయత్నం వల్ల ఏమీ చీకటి తొలగదు అని చెప్తారు. చూడండి, ఒక క్రమమైన పద్ధతిలో బోధిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రకాశం కావాలి అంటే నువ్వు వెలిగించేటటువంటి దీపాలు సరిపోదే, చాలా. స్వప్రకాశం, చిత్ ప్రకాశం, సత్ప్రకాశం, జ్ఞాత అనే ప్రకాశం, కూటస్థుడనే ప్రకాశం, ఈ రకమైనటువంటి స్వరూప జ్ఞాన నిష్ఠతో కూడినటువంటి స్వప్రకాశంతో అయితేనే అవిద్యామోహం తొలుగుతుంది, అజ్ఞాన మోహం తొలుగుతుంది. అజ్ఞాన కారణమైనటువంటి మోహం తొలగి మోక్షం రావాలి అంటే అది స్వప్రకాశం, స్వరూప జ్ఞానం, స్వస్థితి, ఇలాంటి స్వ అనే ప్రత్యయంతో కూడుకున్నటువంటి స్థితులు ఎన్నైతే ఉంటాయో అవి మాత్రమే ఉపయుక్తం అవుతాయి. కానీ నువ్వు ప్రయత్నపూర్వకంగా ఓ ప్రకాశాన్ని వెలిగించేసి చీకటి తొలగిపోయిందండి అంటే కాసేపట్లో ఆ ప్రయత్నం ఆగిపోతుంది, మళ్ళా చీకటి వచ్చేస్తుంది. మనమందరం ఇలాగే ఉన్నాం అనమాట. ఏదో ఒక సాధన, ఓ ప్రయత్నమో, ఓ ధ్యానమో, ఓ జపమో, తపమో, ఓ యాగమో, ఓ యోగమో, ఓ దీక్షో, ఓ వ్రతమో ఏవో చేస్తాం. ఇవన్నీ సత్కర్మలు. ఆ సత్కర్మ చేసినప్పుడు తాత్కాలికంగా రాగద్వేషాలు పక్కకు తప్పుకుంటాయి, ఆరోపణలన్నీ పక్కకు తప్పుకుంటాయి, భ్రాంతులన్నీ పక్కకు తప్పుకుంటాయి, ప్రతిబింబాలన్నీ పక్కకు తప్పుకుంటాయి.
మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము తన స్వరూప జ్ఞానమైనటువంటి జ్ఞాత స్థితిలో, జ్ఞాత స్థానంలో లయమవడమే ధ్యానం అంటే. ఎరుకతో లయమవ్వాలి. మళ్ళీ నిద్రలో లయమైనట్టుగా చాలా మంది ధ్యానానికి ఉద్యోగాన్ని నిద్ర వచ్చేస్తుంది, ఆ నిద్రలో లయం అయిపోతారు. కానీ అది నిద్రలో లయం అయ్యేది తాత్కాలిక లయం, స్వరూప లయం కాదు. అది అక్కడ స్వరూప జ్ఞానం లేదు, ఎరుక లేదు. అది ధ్యానం అలా నిద్రగా మారిపోతుంది. నిద్రని ధ్యానంగా మార్చుకుని సమాధినిష్ఠుడవమని చెప్పి ఆత్మజ్ఞానం చెప్తాం. మనమందరం ఇప్పుడు ధ్యానాభ్యాసం చేసేటప్పుడు ఎలా ఉన్నామట? ధ్యానాన్నే నిద్రగా మార్చేసుకుంటాం, చక్కటి సుఖ నిద్ర పడుతుంది. కాబట్టి ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటయ్యా అని మీరు ఎక్కడైనా ధ్యానం నేర్పేటటువంటి సంస్థల దగ్గర చూస్తే నిద్రలేమి వ్యాధి తొలగించబడును ఉంటుంది. నిద్రలేమి వ్యాధికి పీడితుడికి ధ్యానం మంచి మందు. మంచి నిద్ర పోవచ్చు, శరీరం శక్తివంతం అవ్వచ్చు, కానీ ప్రయోజనం ఏముంది? సూర్యుడిని అద్దంలో చూసి నేను సూర్యుడిని చేత్తో పట్టుకున్నాను అన్నాడట. అంత భ్రాంతిగతమైనటువంటి పద్ధతి ఇది. స్వస్వరూప జ్ఞానమైనటువంటి సూర్యుడు సూర్యాకాశంలో, దహరాకాశంలో చిత్ప్రకాశుడై చిదాకాశంలో సహజంగా ప్రకాశిస్తున్నాడు. అజ్ఞానం చేత, భ్రాంతి చేత, మేఘముల చేత సూర్యుడు కప్పబడడం ఎంత సత్యమో, నీలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానం భావనామయ ప్రపంచం చేత కప్పబడడం కూడా అంతే సత్యం. కాసేపట్లో మేఘములు తొలగగానే ఉన్న సూర్యుడు యథాతథంగా ప్రకాశించాడు, ఏ రకమైన ప్రయత్నం లేకుండానే. అలాగే ఈ అజ్ఞానం అనే భ్రాంతి నివర్తి అయిపోతే, కాబట్టి నువ్వు చేసే సాధనలన్నీ దేని కొరకయ్యా? నీ అజ్ఞానాన్ని నివర్తింపజేసుకోవడానికి, నీ భ్రాంతులను ఉడిగింపజేయడానికి, నీ భావనామయ ప్రపంచాన్ని లేనిదని తెలుసుకోవడానికి, కళ అని తెలుసుకోవడానికి. స్వప్నవత్, వేదాంతంలో స్వప్నవత్ అన్నటువంటిది గొప్ప ఉపమానం. మెలకువ కలే, స్వప్నము స్వప్నమే, నిద్ర కూడా స్వప్నమే, తురీయం కూడా స్వప్నమే. స్థాయి భేదం చేత ఉన్నదన్నమాట ఇది. జీవభావానికి ఒకటి స్వప్నం, ఆత్మభావానికి ఒకటి స్వప్నం, బ్రహ్మభావానికి ఒకటి స్వప్నం, పరబ్రహ్మ నిర్ణయంలో మరొకటి స్వప్నం. అనంత విషయం కూడా స్వప్నమే పరబ్రహ్మ నిర్ణయంలో. పరాత్పరంలో అసలు ఏదీ లేదు, గుర్తించేవాడే లేడు. నాహం, సోహం కాస్త సోహం అయ్యాడు, సోహం కాస్త నాహం అయిపోయాడు. కాబట్టి మన ప్రయాణం సోహం నుంచి నాహం వరకు జరుగుతోంది. ఈ ప్రయాణాన్ని ప్రతి మానవుడు పూర్తి చేయవలసిందే. అయ్యేంత వరకు జన్మ కర్మ చక్రంలో పుడుతూ పోతూ ఉండవలసిందే. నీవు వేరే, నేను వేరే, గురువు వేరే, శిష్యుడు వేరే. మన సత్సంగ సభ్యులందరూ ఉన్నారు. ఎవరికి వారు ఏమనుకుంటున్నారు? మేము వేరే, మేము వేరే అనుకుంటున్నారు. అంతేగాని మనమంతా ఒకటేనండి, మేమంతా గురువులు భాగస్వామ్యం అండి, మేమంతా గురువులు అంశీభూతులమండి, మనం అందరం కలిస్తే గురువే, బ్రహ్మాండం అంతా కలిస్తే గురువే, అనంత విశ్వం అంతా కలిస్తే గురువే. గురువు అనేది ఏకశక్నమే. గురువులు అనే బహువచనం లేదు అసలు. ఆత్మలు అన్న బహువచనం లేదు, దేవుళ్ళు అన్న బహువచనం లేదు. భగవంతుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్ హై. సద్గురు సార్వభౌముని యొక్క ఉపదేశం ఒకే ఒక వాక్యం వచ్చిన వాళ్ళందరి దగ్గర సబ్కా మాలిక్ ఏక్ హై. కాబట్టి పరమాత్మ ఒక్కడే. ఎవరిని చెప్పినా కూడా పరమాత్మ ఒక్కడే. ఈ చెప్పేవన్నీ భావనామయ ప్రపంచంలో ఏ గుణధర్మంతో ఉంటే, ఏ పరిమితి చేత పరిమితించబడితే ఆయా పరిమితమైనటువంటి దృష్టి నుంచి, దృక్కోణం నుంచి చెప్పబడుతూ ఉంటాయి. ఒకప్పుడు వైరాగ్య ప్రధానంగా చెప్పబడతాయి, ఒకప్పుడు భోగ ప్రధానంగా చెప్పబడతాయి, ఒకప్పుడు యోగ ప్రధానంగా చెప్పబడతాయి, ఒకప్పుడు పరిమిత జ్ఞాన రూపమైనటువంటి వ్యవహార జ్ఞాన రూపంలో కూడా చెప్పబడతాయి. ఆ చెప్పబడుతున్నవన్నీ పరిణామ దశలు, పరివర్తనలో దశలు. చిట్ట చివరిదైనటువంటి స్వరూప జ్ఞానం నిష్ట పొందే వరకు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. జిల్లెమ్మడి అమ్మగారు అంటారు, అమ్మా నాకు సందేహాలు వస్తున్నాయమ్మా, ఏం చేయమంటావు అంటారు. నాయన దేహం ఉన్నంతకాలం సందేహం వస్తుంది నాన్న, దాని గురించి చింతపడదు. సింపుల్ గా ఒకే ఒక వాక్యం. మహానుభావులైన పెద్దలందరూ ఏకవాక్య సూచనలు అన్నమాట ఇవన్నీ. ఆ ఒక్క వాక్యాన్ని నిజ జీవితంలో జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. దేహం ఉన్నంత వరకు సందేహం వస్తూనే ఉంటుంది. అంటే దేహం ఉన్నంత వరకు అంటే దేహాత్మ భావం ఉన్నంత వరకు, శరీరమే నేనన్నటువంటి స్థితిలో ఉన్నంత వరకు ప్రతి దాని యందు సందేహం వస్తూనే ఉంటుంది. ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్ట్, ఏమిటి కరెక్ట్, ఏది సత్యం? స్వప్రకాశ నిష్టలో, స్వరూప జ్ఞాన నిష్టలో, బ్రహ్మనిష్టలో పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి ఏదైతే సత్యం ఉన్నదో అదే సత్. ఇలా జాగ్రత్తగా
దీన్ని గుర్తించాలి. చదవండి. సూర్యునికి ఎన్ని రూపములు లేవు. భిన్నత్వము మేఘములు ఆవరణ వలన కలిగింది. అంతే. ఒక్కొక్క కొండలో ప్రతి వాళ్ళు ఏం చేశారంటే కొండలో నీళ్లు బయట పెట్టారు. ఆకాశంలో ఉన్న సూర్యుడు కొండలో నీళ్లలో ప్రతిబింబించాడు. ఎవరికి వాళ్ళు ఏమన్నారు? నా కొండలో సూర్యుడు వేరే అన్నారు. ఇప్పుడు ఇంతమంది సూర్యులు ఉన్నారా? 84 లక్షల జీవరాశులు ఉంటే ప్రతి వాడిలోనూ స్వరూప జ్ఞాన చైతన్యం ఉంది, స్వప్రకాశం ఉంది. స్వప్రకాశ లక్షణం చేత ప్రతి ఒక్కడు సూర్యుని వలనే ప్రకాశిస్తున్నాడు. ఆ చైతన్యం ఆ శరీరంలో వర్తిస్తున్నంతసేపు ఆ శరీరం ప్రకాశవంతమై కనబడుతుంది. ఆ చైతన్యం దప్పుకోగానే మసిపోగి అయిపోతుంది, జడం అయిపోతుంది. చూడండి, అప్పటి వరకు మాట్లాడుతున్నంతసేపు ఆ చైతన్యం ఆ శరీరంలో పనిచేస్తుంది. కానీ ఆ చైతన్యం వాడు తప్పుకోగానే సర్వవ్యాపకంలో మళ్ళీ తన స్వస్థానానికి చేరిపోగానే ఈ శరీరం మసిబొగ్గు అయిపోతుంది, జడం అయిపోతుంది, ఏ ప్రకాశం లేకుండా అయిపోతుంది. తనను తానే రహితపరుచుకునేటటువంటి పనిలో పడిపోతుంది. ధనుంజయం అనే వాయువు చేత. అర్థమైందండి? ఇట్లా జాగ్రత్తగా స్వీయ జ్ఞానాన్ని పొందాలి. మేఘములు వాటి ఆవరణ వలన కలిగిన భిన్నత్వం, అనేకత్వం సూర్యుని వలననే తెలుస్తున్నది. సూర్యుని రూపంతో పోల్చియే తెలుస్తున్నది. జీవభావముల ఆచరణ వలన, ఆవరణల వలన ఆత్మభావమునకు అస్పష్టత, అభావం అంటే లేనట్లు అనిపిస్తున్నది. అంతే. అంటే తత్కాలవత్ వ్యవహారంలో నువ్వు సంగత్వం చెందడం వలన, మునగడం వలన నీ స్వరూప జ్ఞానం తాత్కాలికంగా మరుపుకొచ్చినట్లు అయ్యింది. అంతే. ఒక ఆయన ఉన్నాడండి, ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గర కొడుకు, వాళ్ళ కొడుకుకి ఆయన తండ్రి, కొడుకుకి తాత. మరి ఇప్పుడు ఆయన కొడుక తండ్రా తాత అంటే ఆయన ఏమైనా మారాడా? పాత్రోచితములు కదా, అనిత్యం. మనవడి దగ్గరికి వెళ్ళి ఎరా నాన్న ఆడుకుంటావా అని అడిగాడు. కొడుకు దగ్గరికి వెళ్ళి ఎరా నాన్న బాగా శ్రమ అవుతుందా, ఉద్యోగానికి వెళ్ళావు ఏంటి, ఎంత ఎలా ఉంది నీ ఉద్యోగం అని అడిగాడు. తాత దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగాడు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఆరోగ్యం అక్కర్లేదా? వాడు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు మనం గుర్తిస్తాం, బాగోలేకపోయినా గుర్తిస్తాం. కాబట్టి దేహాపాయినో, ఈ దేహం అనేటటువంటిది ఆగమోపాయినో వస్తా ఉండదు, పోతా ఉంటుంది. అలాగే మనసు కూడా వస్తున్నట్టు పనిచేస్తున్నట్టు ఆగిపోతున్నట్టు, పనిచేస్తున్నట్టు ఆగిపోతుంది. యంత్ర సమానమైనటువంటిది మనసు. కీ ఇస్తే పనిచేస్తుంది, కీ ఆగిపోతే ఆగిపోతుంది. కీ ఇచ్చే బొమ్మ ఎటువంటిదో మనసు కూడా అటువంటిదే. అంతకుమించి మనసులో ఏ శక్తి లేదు. మనసు స్వయంగా స్వరూప జ్ఞానాన్ని కప్పగలిగేటటువంటి శక్తి లేదు దానికి. అది ఓన్లీ కీ ఇస్తే ఆడే బొమ్మ. కీ విరమిస్తే ఫినిష్డ్, అది జడం. ఎంతో ప్రభావశీలమై కనబడుతున్నటువంటి అంతఃకరణం అంతా కూడా మనసు యొక్క వికారమే. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా చెప్పబడుతున్నది అంతా ఒక మనస్సే. ఆ మనస్సు యందు ఏర్పడుతున్నటువంటి చలనములు, ప్రేరణలు, ఉత్ప్రేరణలు, ప్రపంచం, దీని చేత అలా అవుతున్నాడు. హలో, వినిపిస్తున్నదండి. చెప్పండి. భిన్నత్వం అజ్ఞాన కారణమైన జీవభావముల వలననే కలుగుతున్నది. అది ఈ స్టేట్మెంట్ ని మాత్రం వేదాంతంలో చెట్ట చివరి వరకు బాగా గుర్తుపెట్టుకోవాలి. భిన్నత్వం ప్రధానం ఏమిటంటే భిన్నత్వం, నువ్వు వేరే నేను వేరే. తద్భిన్న జగతాం అంటాం, నాకంటే జగత్తు వేరుగా ఉన్నది అన్న ఒకే ఒక అంశం చేత జగత్తు భోగ్యమైపోయింది. ఆ జగత్తు యందు భోగ దృష్టి ఉన్నంతసేపు కూడా నీవు భిన్నమే అవుతావు, అభిన్నం కావు. ఆత్మ అభిన్నం. ఆత్మ యొక్క మొదటి లక్షణం అభిన్నం, వేరుగా లేదు, స్వరూపమై ఉంది. ఈ ఒక్క లక్షణం చేతనే దాన్ని గుర్తుపట్టాలి. మొట్టమొదటిలో స్వప్రకాశమయ్యింది, ఆ ఒక్క లక్షణం చేత దాన్ని గుర్తుపట్టాలి.
నిరపేక్ష జ్ఞానమై ఉంది, నిర్గుణమై ఉంది. ఆ లక్షణంతో గుర్తుపట్టాలి. ఇలా జాగ్రత్తగా చూస్తే ప్రకాశిస్తున్నటువంటి బల్బ్ సగుణం, దాని లోపల ఉన్న విద్యుత్ నిర్గుణం. శక్తి అంతా కూడా నిర్గుణమే, పదార్థం అంతా సగుణమే. ముందు ఈ స్థాయి భేదాన్ని గుర్తించాలి. గుర్తించడం కోసమే అన్ని సాధనలు, అన్ని దేవాలయాలు, అన్ని క్షేత్రాలు, అన్ని పూజలు, అన్ని వ్రతాలు, అన్ని జపాలు, తపాలు, యాగాలు, యోగాలు అన్ని. ఇదంతా కూడా శక్తి స్థితిని, శక్తి క్షేత్రాన్ని గుర్తించడం కోసం మాత్రమే. పదార్థం అనే పరిమితిలో నుంచి బయటపడడం కొరకే ఇవన్నీ. సరే చేశాం, శక్తి పరిధిలోకి వచ్చాం, అది అనేకంగానే ఉంది. ఇచ్ఛాశక్తి వేరే, క్రియాశక్తి వేరే, జ్ఞానశక్తి వేరే, ఆదిశక్తి వేరే, పరాశక్తి వేరే. ఆయా స్థితులు వేరే, ఆయా వ్యవహారాలు వేరే, ఆయా భిన్న భిన్నమైనటువంటి ప్రపంచాలు వేరే. 14 లోకాలు, లోకంబులు, లోకేశులు, లోకస్తులు, ఎంతో వ్యవహారం ఉంది. అదంతా సూక్ష్మమే, అదంతా శక్తిమయమే, అదంతా శక్తి ప్రపంచమే. అది కూడా అనేకంగానే కనబడింది. దానవత్తల అలోకంబకు పెంజీకటి అని మహాకారణ స్థితి. అది అలోకం, అది అవ్యక్తం, కనబడదు, వ్యక్తంగా లేదు. వ్యక్తావ్యక్త స్వరూపిణి. రెండు ఆవిడేనయ్యా బాబు. రెండు ఆవిడే అయి ఉన్నప్పుడు నువ్వు అలా ఉండవచ్చా? అనేకంగా ఉండవచ్చా? ద్వి అనే శబ్దం లేదు, రెండు అనే శబ్దమే లేదు. అద్వయం, ఆత్మ అద్వయం, అద్వైత స్థితిలో ఉండాలి ఎప్పుడు కూడా. రెండవదే లేదన్న స్థితిలో ఉండాలి. అలా దాటిపోయాడు తురియ స్థితికి. ఈ రకంగా ఎవరైతే అద్వైత స్థితిలో ఉంటాడో వాడు శరీరంలో ఉన్నా కూడా అశరీరియే, ఈ ప్రపంచంలో ఉన్నా లేనివాడే, కర్తగా ఉన్నా అకర్తగా ఉన్నవాడే. అనేకమైనటువంటి పనులకు, ఎన్నో పనులు ఎంతో మంది ద్వారా జరిపినట్టు. అబ్బో ఆ స్వామీజీనండి దేశాటన చేసి ఎంతో పని చేశారండి, ఎంతో ఉద్ధరణ చేశారండి, ఎన్నో మఠాలు కట్టారండి, ఆశ్రమాలు కట్టారండి, వీటన్నింటి ద్వారా ఎంతో ఉద్ధరణను పొందించారండి, ప్రజలకు లోక కళ్యాణ కారకమైన పనులు ఎన్నో చేశారండి ఆయన, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇదంతా కనబడేది. కనబడిన దాంట్లో చాలా చేశాడు. ఇంకా కనబడేది, కనబడని దాంట్లో కేవలం అణువే. అవ్యక్తంలో వ్యక్తం కేవలం అణువే. బ్రహ్మాండం అంతా అవ్యక్తమైతే పిండాండం అణువు. ఈ బ్రహ్మాండం అంతా తెలియాలి అంటే ఈ అణువు ఆ మహత్తును తెలుసుకోవాలి, లక్షణ సామ్యంతో తెలుసుకోవాలి, స్వరూప జ్ఞానంతో తెలుసుకోవాలి. చదవండి. జీవభావములు వాటి ఆవరణల వలన కలిగిన భిన్నత్వం, అనేకత్వం తన నిజ రూప కాంతి వలననే తెలుస్తున్నది. అది కొండలో ఏర్పడినటువంటి సూర్య ప్రతిబింబం, కొండనే ఆవరణ వలన, అంతఃకరణమనే జలమనే ఆవరణ వలన ప్రతిబింబ సూర్యుడే ఏర్పడ్డాడు. ఆ ఆవరణం తొలగిస్తే నిజ సూర్యుడే ఉన్నాడు. కాబట్టి ప్రతిబింబ సమానమైనటువంటి సూర్యుడైనటువంటి అంతఃకరణమే సత్యమని అనుకోవడం భ్రాంతి. చదవండి. నిజ రూపంతో పోల్చి తెలుస్తున్నది. ఆకాశంలో సూర్యుడిని చూసినప్పుడు తెలుస్తుంది కొండలో ఉన్న సూర్యుడు అబద్ధమని. ఇప్పటికి కృష్ణానంద మఠం వారిది కంప్లీట్ అయిందండి. ఓకే. సుందర చైతన్య వారి వ్యాఖ్య చదవమంటారా? మళ్ళీ ఒకసారి శ్లోకం చదువుతానండి. అలాగే. పరిచ్ఛిన్న ఇవాజ్ఞానాత్ తన్నాశేషతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయే అంశుమానివ. ఏకంగా ఉన్నటువంటి సూర్యుడు పరిచ్ఛిన్నంగా కనబడడం, అనేకంగా కనబడడం ఎంత భ్రాంతియో అనే ఉపమానం కూడా ఉంది అందులో. అజ్ఞానము జ్ఞానము చేతనే అంతమగునని గడిచిన శ్లోకంలో గ్రహించితిమి. స్వయం ప్రకాశమైన ఆత్మ జ్ఞాన స్వరూపమై ఉన్నది. ఏ జ్ఞానము చేత సకలమైన జ్ఞానములు కలుగుచున్నవో అది ఏ జ్ఞానము. చైతన్య స్వరూపము, వస్తురహిత చైతన్యము. ఇది అఖండ జ్ఞానము, వస్తు జ్ఞానము కాదు. సకల వస్తు విషయ జ్ఞానమును గ్రహించు
వస్తురహిత చైతన్యము అదియే ఆత్మ. సదా ఏకమై భాషించుచున్నది. ఉన్నది ఆత్మ యొక్కటే. అంతటా ఉన్న ఆత్మ ఆలోచనలకు అందదు. ఆలోచనలకు అందదు. వెరీ ఇంపార్టెంట్. ఆలోచన అనేటటువంటి కదలిక ఉన్నంతసేపు నువ్వు దాన్ని అందుకోలేవు. దీనికి రెండో నిర్వచనం ఉంది. అయితే ఏంటండి, మైండ్ చెడిపోవాలా, మైండ్ పని చేయకూడదా, అంటే బ్రెయిన్ డెడ్ అయిపోవాలా, బ్రెయిన్ పని చేయకూడదా అనేటటువంటి ఎదురు ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇందులో. సత్యమే, అలాంటి ప్రశ్నలు ఆలోచించినప్పుడే మనకు సత్యం తెలుస్తుంది. నిన్ను నో మైండ్ స్టేటస్ లో ఉంటామంటున్నారు కానీ బ్రెయిన్ డెడ్ స్టేటస్ లో ఉండమంటారు. అవ్యవహారి, వ్యవహార కాలంలో, వ్యవహారం అయిపోయిన తర్వాత ఎట్లాగో అవ్యవహారివే. 24 గంటలు నేను వ్యవహరిస్తున్నానని అంటున్నాడే కానీ నిజానికి అంత వ్యవహరించడం లేదు. ఆలోచనకి మధ్య కూడా మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. క్షణమైనా గ్యాప్ ఉంది ఎంతటి వాడికైనా. కానీ ధ్యానం అనే ప్రక్రియ వల్ల ఏం చేస్తున్నామంటే ఆలోచనకి మధ్య గ్యాప్ ను పెంచుతున్నాం. నేను ఉన్నాను అన్న ఒక్క ఎరుకను మాత్రమే మిగిల్చుకొని నేను వ్యవహరిస్తున్నాను అన్న ఆలోచనలన్నింటినీ వదిలేస్తున్నాను ప్రయత్నపూర్వకంగా. అది సాక్షిగా నీ ఆలోచనలను గమనించేటటువంటి ధ్యాన ప్రక్రియ. సమాధినిష్టలో నువ్వు ఎప్పుడు సమాధినిష్ఠుడు అయ్యా అన్నావు అనుకోండి, నేనున్నాను, అంతఃకరణం లేదు, ఆలోచనలన్నీ ఉడిగిపోయింది, కానీ నేనున్నాను, ఈ శరీరంలోనే ఉన్నాను, ఈ బ్రహ్మాండంలోనే ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను అనేటటువంటి పరిణామాన్ని సమాధి యొక్క అనుభవాన్ని పొందిన తర్వాత మాత్రమే వీలవుతుంది అని చెప్తున్నాడు. అది అక్కడ చాలా ముఖ్యమైనటువంటి వాక్యం అన్నమాట. ఆలోచన అనేది ఉన్నంతసేపు నువ్వు సత్య దర్శనం చేయలేవు, భ్రాంతి దర్శనం. ఆలోచన అనే అంశం ఎప్పుడైతే ఆగిందో, ఆలోచన అనేది ఉడిగిందో, వెంటనే నీకు స్వరూప జ్ఞాన సాక్షాత్కారం కలుగుతుంది, స్వప్రకాశ సాక్షాత్కారం కలుగుతుంది. ప్రకాశమే నేనుగా 3 అవస్థల్లో మిగిలిపోతావు. ఆ ప్రకాశమే నిన్ను నిర్వాణానుభవానికి తీసుకెళ్తుంది. ఆ ప్రకాశమే నిన్ను సహజ సమాధినిష్ఠుని చేస్తుంది. ఆ ప్రకాశమే సర్వవ్యాపక స్థితిని చేస్తుంది. ఆ ప్రకాశమే నీ స్వరూప జ్ఞానాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ప్రకాశం అనే లక్షణం చాలా విశిష్టమైనటువంటిది. కేవలం మానవుడు ఆలోచనల వల్ల నేను విశేషమైన వాడిని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆ వ్యవహారం చేత విశిష్టుడుగా గుర్తించబడుతున్నాడు. ప్రతిభ అంతా కూడా ఆలోచనలతో ముడిపడింది అనుకున్నాడు. కానీ ఆ సమస్త జ్ఞానము కూడా స్వప్రకాశంలోనే ఉన్నది, కానీ ఆలోచనలో లేదు. ఆలోచన అనేది ఒక ప్రతిబింబ లక్షణం. ప్రకాశ స్థితి యొక్క ఒకానొక ప్రతిబింబ లక్షణం ఆలోచన. చదవండి. అనుభవగ్రాహ్యమై ఉన్నది ఆత్మ. ఆలోచనల వలననే ఆవేదనలు కలుగుచున్నవి. ఆవేదనలను అందించు ఆలోచనలు అజ్ఞానముచే కదులుచున్నవి. అది వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణ చెప్తా మీకు. నేను ప్రశాంతి నిలయానికి 1990లో వెళ్ళాను. వెళితే అక్కడ ఒక కుటుంబం కలిసింది నాకు. వాళ్ళ కుటుంబం మొత్తం ఎయిర్ క్రాష్ లో పోయింది. మొత్తం కళ్ళ ముందు అందరూ పోయారు. ఒక చిన్న పిల్ల, ఒక తల్లి మిగిలారు. మిగిలిన వాళ్ళంతా పోయారు. ఎంతటి కెపాసిటీ ఉన్న వాళ్ళే అంటే వాళ్ళు ఓన్ చార్టర్డ్ ప్లేన్ లో తిరుగుతున్నారు, సొంత విమానంలో తిరుగుతున్నారు. వాడికి లేనిది లేదు, లేమనేది అసలు వాడికి లేనే లేదు. ఓ 10 అంతస్తుల మేడ, $10 మిలియన్ వాడికి ఆ ప్రపంచంలో ఉన్న వస్తువు అన్నీ ఉన్నాయి వాడికి. కానీ వాడి కళ్ళ ముందే ప్లేన్ క్రాష్ లో మొత్తం పోయారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కాసేపు మాట్లాడాం. ఏంటమ్మా ఏం జరిగింది అన్నాం. ఏం జరిగిందంటే అంతా పోయారండి అని ఓ విపరీతమైన దుఃఖంలో. నా కళ్ళ ముందే పోయారండి, అందరూ పోయారండి, అలా పోయారండి, నేను ఒక్కదాన్నే మిగిలానండి, నేను ఒక్కరి మిగిలి ఏం చేస్తారండి? ఎంతసేపు చూసినా ఈ ఒక్క వాక్యం చెప్పి ఏడుస్తాం. ఏమమ్మా, ఈశ్వరానుగ్రహం వల్ల ఉన్న 10 మంది పోయి 11వ రోజున ఒక్కరినే మిగిలేవు. నష్టం ఏమొచ్చింది? నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. నీ కర్తవ్యం ఏమిటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ
స్వరూప జ్ఞానాన్ని పొందడం, నీ స్వప్రకాశాన్ని పొందడం, నీ జన్మ ఎలా వచ్చిందో తెలుసుకోవడం, నువ్వు ఎందుకు మిగిలావో తెలుసుకోవడం. ఈ శరీరం ఇంకా నీకు ఎందుకు ఈశ్వరుడు మిగిల్చాడు? వాళ్ళందరికీ ఉత్తర శరీరాలకు ఆల్రెడీ చేరిపోయారు. వాళ్ళు ఆల్రెడీ దేహాంతర ప్రాప్తి జరిగిపోయింది. దేహాంతర ప్రాప్తి జరిగిన కారణం గురించి చింతిస్తావేంటి? ఆ కారణం అసత్యం, భ్రాంతి. ఏదో ఒక కారణం చేత దేహాంతర ప్రాప్తి జరగవలసిందే. ఈ కారణం చేత దేహాంతర ప్రాప్తి జరిగిందని అనుకోవడం తాత్కాలికమైన దృశ్య ప్రభావం చేత భ్రాంతిగతమైనటువంటిది. కాబట్టి వారి వారి గుణధర్మాన్ని అనుసరించి అనేక రీతులుగా దేహాంతర ప్రాప్తి జరుగుతూ ఉంటుంది. అది కర్మఫలం. దాని గురించి చింతించకు. నిన్నెందుకు మిగిల్చాడనే సత్యాన్ని గుర్తించు. నీ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకో. భగవాన్ సత్యసాయి ప్రతి ఒక్కరిని కూడా దివ్యాత్మస్వరూపులారా, ప్రేమాత్మస్వరూపులారా అని సంబోధిస్తారు. ఆత్మస్వరూపులారా అని ఎంత సంబోధిస్తున్నారో చూడండి. మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మేల్కొలపడమే నా లక్ష్యం. నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిలో స్వరూప జ్ఞానం అనే ఆత్మ చైతన్యాన్ని మేల్కొలపడమే నా పని, నా కర్తవ్యం, అదే నా దైవీ ప్రణాళిక అన్న స్పష్టంగా ప్రకటించారు. ఆయన చర్య ప్రతిచర్యలు చూస్తే అనేక రకాలైనటువంటి అంశాలు కనబడతాయి. కానీ ఆ వ్యవహారం చేత ఆయన ఏమి బాధించబడలేదు. పైగా వారిని ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్వాత్మ చైతన్యం యొక్క దీప్తి, మేల్కొలుపు కలిగింది. అలాగే మరి ఆయా ప్రభావాల చేత ఏర్పడిన భ్రాంతులన్నీ ఎంతసేపు ఉన్నాయి? తత్కాలవత్ అవ్యవహారీ. ఆత్మ యొక్క లక్షణం చదవండి. అట్టి అజ్ఞాన దశలో అనంతమైన ఆత్మ పరిచ్ఛిన్నమైనట్లు గోచరించుచున్నది. అది వెరీ ఇంపార్టెంట్. దృశ్యం స్థాయికి మనం దిగి వచ్చేసేటప్పటికి ఏకంగా ఉన్న ఆత్మ అనేకమై పరిచ్ఛిన్నం అయిపోయింది. ఎప్పుడైతే పరిచ్ఛిన్నం అయిపోయిందో మీనియేచర్కి వచ్చేసింది. బ్రహ్మాండ వ్యాపకమైనటువంటి శివము, బ్రహ్మాండ వ్యాపకమైన స్వరూపము, బ్రహ్మాండ సాక్షి అయినటువంటి ఆత్మ దృశ్య స్థాయికి దించేసేటప్పటికి అది పరిచ్ఛిన్నం అయిపోయింది. ఎన్ని ముక్కలైందయ్యా? అనంతంగా ముక్కలైంది. ఏకంగా ఉన్నప్పుడు అనంతంగానే ఉంది. ఎన్ని ముక్కలైందో చెప్పండి చూద్దాం అన్నాం అనుకోండి. అబ్బో లెక్కట్లే ఉండి బాబు, అన్ని ముక్కలైపోయింది. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని ముక్కలైపోయింది. ప్రతి నక్షత్రము ప్రకాశిస్తూనే కనబడుతుందిగా. కానీ అన్ని నక్షత్రాలలో వస్తే ప్రకాశిస్తున్నవి ఆత్మ ఏకమే, స్వప్రకాశమే. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, అది కూడా ఒక స్వప్రకాశమే. ఆ సూర్యుని ప్రభావంలో ఈ భూమండలం మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయో లెక్క చెప్పండి అన్నాం అనుకోండి. చెప్పగలమా ఎవరైనా? అనంతంగా ముక్కలు అయిపోయింది. కానీ ఏకంగా కూడా అనంతంగానే ఉంది. అనంత లక్షణం మారలేదు. పరిచ్ఛిన్నమైన ఏకమైన అనంత లక్షణం మారదు, అఖండ లక్షణం మారదు. చదవండి. అజ్ఞానమే మిథ్యా జ్ఞానమని పిలువబడుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. వేదాంతంలో ఈ వర్డ్ కాయిన్ చేయడం చాలా చాలా విశిష్టమైనటువంటిది. నిజానికి ఆత్మబోధలో మిథ్యా జ్ఞానం అనే ప్రతిపాదన చేయడం అనేది ఏదైతే ఉందో అది నిరంతరాయంగా అచల స్థితి చేరే వరకు కూడా ఉపయోగపడుతుంది. నేనెవరని మొదట ప్రశ్న వేసుకున్నటువంటి సాధకుడికి చెట్ట చివరిదైనటువంటి సర్వదృగ్రహిత స్థితి అయిన పరవాహ్యం వరకు కూడా ఈ విద్యా జ్ఞానం అన్నటువంటి పదం చాలా ప్రాణప్రదమైనటువంటి పదం. ఎప్పటికప్పుడు మిథ్యా జ్ఞానంలో పడిపోతుంటాడు, ఎప్పటికప్పుడు భ్రాంతిలో. మిథ్యా జ్ఞానం అంటే భ్రాంతి అంటే అర్థం ఏంటంటే దీనికి చాలా ఉపమానాలు ఉన్నాయి. శుక్తి రజితమని, మరుమరీచిక అని, ఇలాంటి ఉపమానాలు వేదాంతంలో చాలా ఉంటాయి. రజ్జు సర్పవత్ అని, గగన కుసుమవత్ అని, కుందేటి కొమ్మని, ఇలా అనేక రకాల ఉపమానాలు చెప్తాం అనమాట. వాస్తవానికి అవి ఉన్నట్టు లేవు, కానీ ఉన్నట్టు తోస్తాయి. నిన్న మనం కూడా చెప్పాను, మానవుడికి మిథ్యా జ్ఞానం రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమిటి? లేనిది ఉన్నట్టు తోస్తుంది. రెండో పార్శ్వం ఏమిటి? ఉన్నది లేనట్టు తోస్తుంది. పరమాత్మ సర్వకాల సర్వావస్థలయందు, బ్రహ్మము సర్వకాల సర్వావస్థలయందు, పరబ్రహ్మ సర్వకాల సర్వావస్థలయందును సృష్టి స్థితి లయములకు ముందు వెనక ఆద్యంతములందు కూడా మారక చెదరక అచలముగా ఉన్నది. ఇది సత్యం. కానీ ఎప్పుడైతే అంతఃకరణం అనే ఆవరణకు లోనయ్యాడో, ఎప్పుడైతే సచ్చిదానందం అనేటటువంటి ఆవరణకు లోనయిందో అప్పుడేమైంది? నిర్గుణ నిరాకారంగా సగుణ సాకారం అయిపోయింది.
అవగానే ఏమైపోయింది అంటే తత్ప్రభావం చేత ఆవరించబడినటువంటి ప్రతిబింబ చైతన్యం అయిపోయింది. ఎప్పుడైతే ప్రతిబింబ చైతన్యం అయిపోయిందో ప్రతిబింబ చైతన్యం స్వయంగా వ్యవహరించడం మొదలుపెట్టి తాను వేరే అనేటటువంటి అభ్యాస దోషానికి గురవగానే అప్పటి వరకు ఉన్నటువంటి ఏకత్వ భావన పోయి, చూడండి పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వేళ్లు పట్టుకుని నడుస్తూ పెరుగుతూ వస్తూ ఉంటారు. అప్పుడు ఎలా కనబడుతుందంటే తల్లిదండ్రే వాళ్ళ ప్రపంచం. తల్లిదండ్రి కూడా మురిసిపోతూ ఉంటారు, మా పిల్లలకి మేము తప్ప ఏమీ అవసరం లేదండి, ఎవ్వరు అవసరం లేదండి, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళరండి, ఎవరి దగ్గరికి వెళ్ళరండి, మా దగ్గరే ఉంటారండి, మేమే వాళ్ళ జీవితం, మేమే వాళ్ళ సర్వస్వం, మేమే వాళ్ళ ప్రపంచం అనుకుంటారు. ఎంత విద్యాజ్ఞానం అండి. అదే పిల్లలు విషయ వికాసం వచ్చి పెరగగానే ఈ తల్లిదండ్రుల అవసరం లేప్పుడు వాళ్ళకి చేతిలో ఐఫోన్ ఉంటే చాలు, చేతిలో విషయం ఉంటే చాలు, శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి గ్యాడ్జెట్లన్నీ ఉంటే చాలు, ప్రపంచం ఉంటే చాలు, తల్లిదండ్రులు అవసరం ఎప్పుడో గుర్తొచ్చినప్పుడే. ఇంకా అలాగే ఉన్నారు. ఉండగా వికాసం వచ్చేసింది. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహించేస్తున్నారు, ఎవరి పరిణామాన్ని వాళ్ళు పొందేస్తున్నారు, ఎవరి లక్ష్యం దిశగా వాళ్ళు పరివర్తన చెందుతూ ఉన్నారు. ఆ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు ఏదో 24 గంటలు ఎప్పుడో ఓసారి గుర్తొస్తారంతే. అది కూడా గుర్తొస్తే, లేకపోతే ఎవరన్నా అడిగితే నాయనా మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు నాయనా అని అడిగితే, చివరికి కొంతకాలం తర్వాత వాళ్ళు తెరమరుగైపోతారు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు ఎవరైనా కానీ, శరీరాన్ని దాటిపోతారు అన్నమాట. దాటిపోయిన తర్వాత ఇక వాళ్ళని గుర్తు చేసుకునే పనే ఉండదు. నిరంతరాయంగా వీడి ప్రపంచంలో వీడు పడిపోతాడు. మరి ఏమయ్యా నీ చిన్నప్పుడు నువ్వు అట్లా లేవు కదా, వాళ్లే నీ ప్రపంచంగా ఉన్నావు కదా, వాళ్లే నీ ఆధారం కదా, వాళ్లే నీ సర్వస్వం కదా అని అడిగారు అనుకోండి ఎవరైనా సరే, ఏమైపోతావు? ఏమనండి అప్పుడు బాల్యం అండి, అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం. ఏది సత్యం ఇందులో? ఇప్పుడు రెండు మిథ్యాజ్ఞానంలే. అది మిథ్యాజ్ఞానమే, ఇది మిథ్యాజ్ఞానమే. వ్యవహారం చేత ప్రభావితమైనటువంటి పరిమిత జ్ఞానం అంతా కూడా మిథ్యాజ్ఞానమే. అప్పుడు అలా చేశారు కదండి, అప్పుడు అలా చెప్పారు కదండి, ఇప్పుడు ఇలా చెప్తారేంటండి అన్నారు అనుకోండి, అది మిథ్యాజ్ఞానమే, ఇది మిథ్యాజ్ఞానమే. ఆయా ఆచరణ చేత, ఆయా వ్యవహారం చేత పరిమితమైనటువంటి అంతా కూడా మిథ్యాజ్ఞానమే. ఈ మిథ్యాజ్ఞానం తత్కాలవత్, తాత్కాలికమైనటువంటిది. శాశ్వతమైనటువంటి స్థితి ఎప్పుడు స్వరూప జ్ఞానమే. చదవండి. మిథ్యాజ్ఞానము కలవానికి సత్యము అసత్యముగాను, అసత్యము సత్యముగాను గోచరించును. మిథ్యాజ్ఞానము నశించవలనన్నచో సమ్యక్ జ్ఞానము కలగవలను. గొప్ప మాట అండి. సమ్యక్ జ్ఞానము, ఆద్యంతములను రెండింటినీ ఎరిగిన జ్ఞానమునకు సమ్యక్ జ్ఞానం అని పేరు. ఇది గుర్తుపెట్టుకోండి నిర్వచనాన్ని. ఇది మీకు ఏ వేదాంత గ్రంథం చదివినా ఈ నిర్వచనం ఉపయుక్తం అవుతుంది. ఆద్యంతములు రెండూ తెలిసిన వాడెవడో వాడు సమ్యక్ జ్ఞాని. సృష్టి స్థితి లయాది వ్యవహారం అంతా కూడా తెలిసి వాడికి వాడు సమ్యక్ జ్ఞాని. జనన మరణాలు, జన్మ జరా వ్యాధి దుఃఖ మరణ పరిణామం అంతా కూడా తెలిసి వాడికి ఆద్యంతములు ఎరిగిన వాడు సమ్యక్ జ్ఞాని. ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఈ సమ్యక్ జ్ఞానం ఉన్నటువంటి వాడే జ్ఞానిగా పిలువబడతాడు. మనం మామూలుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా వారి వారి యొక్క రంగంలో వారిని నిష్ణాతులుగా కనబడితే వారు ఆ రంగంలో జ్ఞానులండి అంటాం. కానీ అది మిథ్యాజ్ఞానం, తత్కాలవత్ జ్ఞానం, తత్ప్రతిఫలన జ్ఞానం, ప్రతిబింబ జ్ఞానం. అంతేగాని స్వరూప జ్ఞానం కాదు, సమ్యక్ జ్ఞానం కాదు. వారి వద్దకు వెళ్ళి మరొక రంగానికి సంబంధించి ప్రశ్నించామనుకోండి, నాకు అందులో ఏం తెలియదండి అంటే. అలాగే సమ్యజ్ఞానయుతుడైనటువంటి వాడు కేవలము స్వాత్మస్ఫురణ ఎందే ఉంటాడు, ఆత్మజ్ఞానం మాత్రమే బోధిస్తాడు. ఇతరత్ర అనుషంగిక జ్ఞానములన్నీ కూడా అక్కడే విలువ లేనట్టు. చదవండి. అది ఏకవస్తు దర్శనము, కేవల సద్రూప జ్ఞానము, విచక్షణాపూరిత వివేకము గలవానికే సమ్యక్ జ్ఞానము కలుగును. కేవల సద్రూప జ్ఞానం గొప్ప మాట అండి. కైవల్యం అన్న పదం ఎక్కడెక్కడైతే వస్తుందో అది జన్మరాహిత్యాన్ని సూచిస్తోంది, మోక్షాన్ని సూచిస్తోంది, పరబాహ్యాన్ని సూచిస్తోంది. ఈ కేవలత్వం అనేది కేవలాత్మస్థితిని సూచిస్తోంది. అన్నిటికంటే చిట్ట చివరి మాట కేవలాత్మ.
కేవలోహం పరోస్మ్యహం, అన్నిటికీ ఆవలివాడను నేను. నువ్వున్నావా అని అడిగావు, నేను లేనన్నాడు. అన్నిటికీ ఆవలివాడను నేనన్న స్థితికి చేరగానే జ్ఞానం కాస్త జ్ఞానాతీత స్థితిగా మారిపోయి నేను లేనివాడైపోతుంది. ఆ పరబాహ్యమునందు లేని ఎరుకైపోతుంది. ఎరుక విడవబడుతుంది. ఆ ఎరుక విడవబడినటువంటి స్థితిని సూచించేది కేవలం కైవల్యం. కైవల్య దేహ నిరసన ఒక్క అచల సిద్ధాంతంలో మాత్రమే బోధించబడేటటువంటి జ్ఞానం కైవల్య దేహ నిరసన, ఇంకెందులోనూ చెప్పబడదు. కాబట్టి అది చిట్ట చివరి మాట. పరం పరాత్పరం. పరం అనేటప్పటికీ కైవల్య దేహ నిర్ణయం వస్తుంది, పరాత్పరం అనేటప్పటికీ కైవల్య దేహం నిరసించబడిపోతుంది. కాబట్టి ఆ పరమనేటటువంటి నిర్ణయం పొందడం కేవల సద్రూప జ్ఞానం. పరమపదము అన్నదానికి ఒక మెట్టు ముందనమాట, పరబాహ్యం అన్నదానికి ఒక మెట్టు ముందనమాట. అక్కడ దాకా చేరాలి మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానం యొక్క పరిణామంలో ఆ చిట్ట చివరి చరమ స్థితుల వరకు చేరాలి. అన్ని వ్యవహారములు దాని కొరకు ఉద్దేశించబడ్డవే, అన్ని మిథ్యాజ్ఞానములు దాని కొరకు ఉద్దేశించబడ్డవే, అన్ని స్థితి భేదములు, అన్ని సాధనా భేదములు ఉద్దేశించబడినవన్నీ ఆ చిట్ట చివరి స్థితి కొరకే. కాబట్టి భారతదేశంలో ఎవరినైనా సరే, ఏ సాధన చేసేవారినైనా సరే, నైనా ఈ సాధన దేనికోసం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, మోక్షం కోసం అంటాడు. మోక్షాపేక్ష చేత చేస్తున్నానంటాడు. ఆఖరికి చేతికి రక్షరే కట్టుకున్నా సరే, తాయెత్తు కట్టుకున్నా సరే, దేని కట్టుకున్నావయ్యా అంటే మోక్షం కోసం. ఈ దీక్ష దేనికోసం ధరించావయ్యా? మోక్షం కోసం ధరించానంటాడు. ఈ వ్రతం దేనికోసం చేస్తున్నావు? మోక్షం కోసం చేస్తున్నానంటాడు. ఈ దానం దేనికోసం చేస్తున్నావు? మోక్షం కోసం చేస్తున్నావు. ఈ ధర్మాచరణ దేనికోసం చేస్తున్నావు? మోక్షం కోసమే చేస్తున్నావు. ఏ సదాచారమైనా సరే, ఏ సాత్విక శ్రద్ధతో చేయబడేది ఏ కర్మైనా సరే, నీ లక్ష్యం ఏమిటంటే మోక్షం. కాబట్టి ఈ ఆలయం ఎందుకోసం నిర్మించావు? మోక్షం కోసం. ఈ ఆశ్రమం దేనికోసం నిర్మించావు? మోక్షం కోసం. అన్నింటికీ మోక్ష లక్షణాన్ని గనక మనం గుర్తించే ప్రయత్నం చేసినప్పుడు కేవల సద్రూప జ్ఞానం కలుగుతుంది. అన్నం ఎందుకు తింటున్నావు? మోక్షం కోసం. గాలి ఎందుకు పీలిస్తున్నావు? మోక్షం కోసం. ఎందుకు బ్రతికున్నావు? మోక్షం కోసం. ఎందుకు పుట్టావు? మోక్షం కోసం అనేటటువంటి వాడెవడో వాడు ముముక్షు. ఈ తీవ్ర మోక్షేచ్ఛ సాధకులలో పుట్టాలన్నమాట. అప్పుడే మిథ్యా జ్ఞానం నివర్తించబడుతుంది. చదవండి. విచక్షణ పూరిత వివేకము గలవానికే సమ్యక్ జ్ఞానము కలుగును. వెరీ ఇంపార్టెంట్. సమ్యక్ జ్ఞానం కలగాలంటే నీకు విచక్షణ ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, కార్యకారణ వివేకము, సదసద్వివేకము, దృగ్దృశ్య వివేకము. ఇది విచక్షణ అంటే. ఈ ఐదింటిని పొందడం ద్వారా నీ విచక్షణ మారిపోతూ ఉంటుంది. నీ స్వరూప జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది. సమ్యక్ జ్ఞానం ఏర్పడుతుంది ఈ ఐదింటి ద్వారా. చదవండి. సదా ఆత్మానాత్మ వివేకము చేయగల మనస్సునకే సత్యానుభూతి కలుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనంతమైన ఆత్మ పరిచ్ఛిన్నమై కనిపించుటయే మిథ్యాజ్ఞానము. అదియే అజ్ఞానము. అజ్ఞాని అయిన మానవుడు ఆత్మ యొక్క అనంతత్వమును గ్రహించలేక ఆత్మ దేహేంద్రియ మనోబుద్ధులకు పరిమితమై ఉన్నట్లు భావించును. చూడండి, జిల్లేళ్ళముడి అమ్మ విశ్వజనని అంటారు ఆవిడ. అమ్మ మేమంతా మేమే వేరువేరుగా కనబడుతున్నాం, మా సంసారాలు వేరుగా కనబడుతున్నాయి, మా పిల్లలు వేరుగా కనబడుతున్నారు, మా బంధుత్వాలు వేరుగా కనబడుతున్నాయి, మేమంతా ఇలా ఉన్నాం కదమ్మా, నువ్వేంటమ్మా అంతా ఒకటే అంటావేంటమ్మా అని అడిగితే ఆవిడేమందంటే, మిమ్మల్ని అందరినీ నేనే పంపించాను నాన్న. నా నుంచి వేరుగా నేనే పంపించాను, మరలా నాలో నేనే మిమ్మల్ని కలిపేసుకుంటున్నాను. మీరు వేరుగా ఉన్నారనుకోవడమే అజ్ఞానం నాన్న, ఒకటేగా ఉన్నారనుకోవడమే జ్ఞానం నాన్న. రెండే మాట. మీరంతా నాలోనే ఉన్నారు నాన్న, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి పంపించాను బయటికి, మళ్ళీ మీరు నన్ను తెలుసుకోగానే నాలోనే కలిసిపోతారు. కాబట్టి ఇప్పుడు మీరు వేరుగా ఉన్నారనుకోవడం అజ్ఞానం నాన్న, ఒకటిగా ఉన్నారనుకోవడమే జ్ఞానం నాన్న. మొత్తం ఆత్మబోధ మొత్తం అంతా మీరు ఈ ఒక్క వాక్యానికి అన్వయం చేయవచ్చు. వేరుగా ఉండుట చేత మిథ్యాజ్ఞానం, ఒకటిగా ఉండుట చేత సమ్యజ్ఞానం.
పరిచ్ఛిన్నమని గ్రహించుము. అంత మాత్రాన ఆత్మ పరిచ్ఛిన్నం కాలేదు. అంతే. మేఘము ఆవరించిన సమయాన సూర్యుడు కనిపించడు. మబ్బు సూర్యుని క్రమ్మి ఉన్నట్లే గోచరించును. యథార్థానికి సూర్యుడు కప్పబడుట అసత్యము. సూర్యుని క్రమ్మడానికి మేఘం ఏ పాటిది? అది సూర్యస్థానం నుంచి చూడమంటున్నాడు. సూర్యస్థానం నుంచి చూస్తే మేఘములు సూర్యుని కప్పగలవా? భూమిని కప్పగలవే గాని. ఒక తల్లికి 5 పిల్లలు ఉన్నారండి. ఒక తల్లే 5 మొక్కలు అయిందని చెప్పొచ్చా? చెప్పకూడదా? కనబడుతున్నారుగా కళ్ళెదురుగా. తల్లి ఏకం, ఆత్మ ఏకం, గురువు ఏకం, దైవం ఏకం, పరబాహ్యం ఆ ఏకం కూడా లేదు. చూడండి, జాగ్రత్తగా మనం ఎక్కడో అనేకం చేత ప్రేరేపించబడి ఆ అనేకం వెంబడబడిపోతున్నాం అనమాట. ఆ మిథ్యా జ్ఞానం వెంబడబడిపోతున్నాం అనమాట. వెనక్కిరా, విరమించు. నిప్రవృత్తించ నివృత్తించ. అనేక వెంబడిపోవడం ప్రవృత్తి, ఏకత్వాన్ని గుర్తించడం నివృత్తి. చదవండి. విశాలమైన సూర్యుని తనలో సహస్రాంశమైనను లేని మేఘము క్రమగలదా? సహస్రాంశమైనను లేని మేఘం అంటే ఏ విధంగా? 1000వ భాగం సూర్యుని యొక్క కెపాసిటీలో ఒక సహస్రాంశం చేత మేఘం ఏర్పడింది. సూర్యుడి శక్తి ఎంత? బ్రహ్మాండ సాక్షి. ఒక బ్రహ్మాండాన్ని సృష్టించి పోషించి లయింపజేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి సూర్యుడు. అంత బ్రహ్మాండ సృష్టి స్థితి లయాలు చేయగలిగినటువంటి సూర్యశక్తిలో ఈ మేఘం సృష్టించబడడం ఎంత అంశం? సహస్రాంశమైనటువంటిది. ఒక చిన్న కిరణం చేత తయారైపోతుంది. మరి అంత చిన్న సహస్రాంశము సూర్యునికి అప్పగలిగింది అనడం సత్యమేనా? కాదు. సూర్యుని మేఘము కప్పినది అని తెలుసుకోవడానికి ఆధారము సూర్యకాంతి కాదా? దాని వెనక ప్రకాశం కూడా ఆ మేఘాన్ని కనబడేట్టు చేస్తున్నది ఏది? ఆ సూర్యప్రకాశం వలనే ఆ మేఘం కనబడుతుంది. ప్రకాశమే లేకపోతే ఆ మేఘాన్ని కూడా గుర్తించలేవు కదా. చూచేవాని పరిమిత దృష్టికి సూర్యుడు మేఘముచే కప్పబడినట్లు గోచరించినను. అంతే తప్ప సమ్య జ్ఞాన దృష్టితో చూస్తే కప్పే అవకాశమే లేదు. సత్యవంతుకు భిన్నంగానే ఉన్నది. మేఘము సూర్యుని క్రమ్మి ఉన్నట్లు చూచేవానికి గోచరించిన అడ్డగించుటకు వీలు లేని సూర్యప్రకాశము ఒకవైపు గోచరించుచునే ఉన్నది. అలాగే మనం రోజువారీ మేఘాలు రావడం, సూర్యుడు కాసేపు కనపడకపోవడం అన్న సందర్భాన్ని చూస్తున్నాం కదా, దాన్ని విశ్లేషిస్తున్నారు అన్నమాట. అలాగే మేఘముచే సూర్యుడు పరిమితుడు కానట్లు దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతముచే ఆత్మ పరిచ్ఛిన్నం కాలేదు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అన్వయం చూడండి, సమన్వయం చేసేసాడు. మనంతా ఎలా కనబడుతున్నాం అంటే, నువ్వు నేనెవరు అంటే ఈ దేహాన్ని నేనే, ఇంద్రియాలు నేనే, మనోబుద్ధి సంఘాతం నేనే అన్నాడు. అంతేగాని నేను ఆత్మస్వరూపుడు అని చెప్పడు. నేను ఆత్మస్వరూపుడు అని చెప్పినప్పుడు నువ్వు సూర్యస్థానంలో ఉన్నావు, స్వప్రకాశంగా ఉన్నావు, స్వరూప జ్ఞానంతో ఉన్నావు. అదే ఈ శరీరం నేనే, ఈ ఇంద్రియాలు నేనే, ఈ ప్రాణం నేనే, ఈ మనోబుద్ధులు నేనే అన్నావు అనుకోండి, అప్పుడేమైపోయింది? ప్రకృతి గుణ సంయోజనంలోకి వచ్చేసాడు, అనేకత్వంలోకి వచ్చేసాడు. ఒక ఆయన ఒక సాధన చేస్తుంటే ఇంకో సాధకుడు వస్తాడు, అబ్బాయి దీనికంటే అది గొప్పదండి, ఆ సాధన చేయండి. ఓ మంత్రం చెప్పండి, ఈ మంత్రం బాగోదండి, ఇంకో వేరే మంత్రం ఇస్తాను, ఆ మంత్రం చేయండి అంటాడు. ఇట్లా అనేకత్వంలో ఉన్నటువంటి, భిన్నత్వంలో ఉన్నటువంటి విద్యా జ్ఞానంలో చిక్కుకుంటున్నాడు. ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఎప్పుడూ ఒకటే, స్వరూప జ్ఞానం ఎప్పుడూ ఒకటే, స్వప్రకాశం ఎప్పుడూ ఒకటే.
అజ్ఞానము చేత మానవుడు ఆత్మస్వరూపమును గ్రహించలేక పరిచ్ఛిన్నమైనట్లు భావించిన ఆ, అనంతమైన ఆత్మ ప్రకాశం యొక్క ప్రభావము మనిషిపై అనుక్షణము ఉంటున్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ యొక్క ప్రభావం లేనటువంటి క్షణమే లేదు. అనంత సృష్టి మీద, ఒక్క వ్యక్తికి చెప్పడం లేదు, అనంత సృష్టి మీద. అనంత సృష్టి అంతా అసలు ఆత్మ కాకుండా ఒక క్షణం కాకపోతే ఒక్క సుబ్బారావు, అప్పారావు, వెంకట్రావు, లక్ష్మమ్మో, ఓ పుల్లమ్మో, లేకపోతే ఓ సుబ్బమ్మో నేను వేరనుకోవడం భ్రాంతి కదా. తాను చేస్తున్నానని, చూస్తున్నానని, చవి చూస్తున్నానని మానవుడు అనుకుంటాడే గాని చూపులకు చూపు అయి వీణుల వెనుక వినికిడి తానై ఉన్న ఆత్మ ప్రభావమును గ్రహించలేడు. అది ఏ శక్తి యొక్క ప్రభావం చేత కన్ను చూస్తుందో, ఏ శక్తి యొక్క ప్రభావం చేత చెవి వింటోందో, ఏ శక్తి యొక్క ప్రభావం చేత ప్రాణ ప్రవాహం జరుగుతోందో, ఏ శక్తి యొక్క ప్రభావం చేత రక్త ప్రసరణ జరుగుతుందో, ఏ శక్తి యొక్క ప్రభావం చేత మోటార్ నర్వస్ సిస్టమ్ పనిచేస్తుందో, ఏ శక్తి యొక్క ప్రభావం చేత మెదడులో ఉన్నటువంటి న్యూరాన్లన్నీ చైతన్యవంతములై ఒకదానికొకటి అనుసంధానపడి పనిచేస్తున్నాయో, నీ దేహం మొత్తం మీద ఏ ఇంద్రియమైనా సరే ఏ శక్తి యొక్క ప్రభావం చేత చలనశీలములై వ్యవహారశీలములై చైతన్యవంతమవుతున్నాయో ఆ ఆధారభూతమైన శక్తికే ఆత్మ అని పేరు. టైం అయిందండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.